అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. డీఎస్సీ ఆస్పిరెంట్స్‌కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైందండి. వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో ఫైలు రాజ్భవన్కు పంపుతున్నారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలనా శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబ ప్రభుత్వం ఒకేసారి 16,000కు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. ఇదండి ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ లేటెస్ట్ డీఎస్సీ అప్డేట్స్. థ్యాంక్ యూ.